ఏదైతే మీరు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి విలీనం కూడా చేయాలని చెప్పేసి కూడా మీరు ఈ సమ్మెకు దిగారో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా పూర్తి స్థాయిలో ఏవి పెండింగ్గా లేవు. దాదాపు 2 మాత్రమే విలీనం విషయంలో కావచ్చు, బకాయిల విషయంలో కావచ్చు, దీనికి సంబంధించి మాత్రమే ఉన్నాయి. 3 ఉన్నత అధికారుల విషయంలో కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో చర్చించి ఈ రెండింటిని కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీనికి 4 వారాల గడువు కావాలంటున్నారు మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మీరు దీనికి ఏం చెప్తున్నారు? నిజంగా సమస్యలు పరిష్కరించాలని 42 రోజుల నుంచి ఏం చేయకుండా సమ్మె డేట్ అనౌన్స్ అయిన తర్వాత ఇలా కమిటీ వేస్తా, కమిటీ ద్వారా చర్చించి సమస్యలు పరిష్కరిస్తా. 29 డిమాండ్లు ఏమీ లేవు, 3 డిమాండ్ల మీదనే పే చేయను. 3 డిమాండ్లు పే 29 డిమాండ్లు పే ఉంటే మరి నేను ఆ కమిటీతో చేయించవచ్చు కదా. మరి అది ఏం చేయించకుండా ఈ డిమాండ్లు మరి కమిటీ ఎప్పుడు అధ్యయనం చేయాలి? మీరు వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, దాంట్లో మేము కొత్త వాగ్దానాలు ఏం పెట్టలేదు. దాని కొత్త వాగ్దానం మేము 32 డిమాండ్ ఏది పెట్టాము? ఈవీ బస్సుల గురించి పెట్టాము. మరి ఆ 32 డిమాండ్లలో మీరు 31 డిమాండ్ ఏదైతే ఉందో మరి 31 డిమాండ్లలో మీరు ఇంతవరకు ఏం చేశారో ఒకసారి చెప్పాలి. మరి ఏం చెప్పకుండా ఇవాళ ఏదో ప్రెస్ నోట్ ఇచ్చి ఏది చేస్తే ఈ ప్రెస్ నోటు కూడా మనం లొల్లి పెట్టినప్పుడల్లా మంత్రి గారు అదే రిలీజ్ చేస్తున్నారు. దయచేసి అయ్యా కొద్దిగా చూసి చేయండి, ఏదున్నా కూడా సమస్యలు చూసి చేయండి. మీరు వచ్చారు, మీరు ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రవాణా శాఖ మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీని ఎన్నిసార్లు డిబేట్ ఎన్నిసార్లు పరిశీలి చేస్తున్నారు, ఎన్నిసార్లు చర్చించున్నారు, ఎన్నిసార్లు చర్చించి ఏ 3 మాసాలకు చేసారా, 4 మాసాలకు చేసారా, 6 మాసాలకు చేసారా? ఆ రివ్యూలో మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏమేమి ఉన్నాయి? క్షేత్రస్థాయిలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం. మీరు ఏది తీసుకోకుండా ఓ 10,000 16-18,000 మంది రిటైర్ అయినా కూడా వాళ్ళంతా పనిభారం కూడా ఉన్నోళ్ళ మీద పెట్టి, అధికారులు ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయారంటే కూడా శవాల దగ్గర పోయి ఫోటోలు దిగి పెట్టే పరిస్థితి లాంటి దుశ్చర్యలు చేస్తుంటే కూడా క్షేత్రస్థాయిలో అదే తీసుకోమని పలుమార్లు కూడా ఇంతవరకు మీ దగ్గర నుంచి ఏది రాలేదు. ఇవాళ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, మరి దాదాపు ఏంటి 17, 21 పే స్కేల్స్ అప్పటి 25 రాలేదు చెప్పారు. మరి 17 పే స్కేలు ఏం చేశారు? అప్పుడు గతంలో ప్రభుత్వం 16% ఐఆర్ ఇచ్చింది, దాన్ని 21 చేసినావు, 5% పెంచినావు. మేమేమన్నా డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉన్నప్పుడు నువ్వు ఆ హెచ్ఆర్ఏ కూడా తీయాలి, అప్పుడు తీయాలి. మాకు ఇయ్యవు, నువ్వు 5 ఇచ్చినట్టు ఇస్తావు, ఆడ 6 తగ్గించినావు అంటే మీరు ఆర్టీసీకి మీ వల్ల కార్మిక వర్గానికి ఒరిగింది ఏమి లేదు. దయచేసి అది కూడా గమనంలో పెట్టుకోవాలి. రాగానే పిఆర్సీ 13 సంవత్సరం పిఆర్సీ ఇచ్చిన అంటున్నావు. మరి పిఆర్సీలో ఇచ్చితే మా సొమ్మే ఉన్నది మీ దగ్గర. దాదాపు 16-17 వేల మంది కార్మికులు రిటైర్ అయిన కూడా అన్ని కిలోమీటర్లు తెచ్చుకుంటా, అన్ని రెవెన్యూ తెచ్చుకుంటా మరి వాళ్ళు చేస్తున్నారు. మరి అవి కూడా మా పైసలు అన్నట్టు మేము కష్టం చేసుకుంటా సంపాదించిన పైసలే అవి కూడా. రెండోది ఏంటి అంటే మీరు ఇంకొకటి మరి ఈ ఇష్యూ పెట్టారు, దాంట్లో మన మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. మహాలక్ష్మి స్కీమ్లో మరి నెలకు 353 కోట్ల రూపాయలు నెలవారీగా ఇస్తామని చెప్పారు. మరి ఆ నెలవారీకి వచ్చిన మీరు వచ్చిన సంవత్సరానికి దాదాపు 28-29 మాసాలు అయినాయి. 28 మాసాల నుంచి మీరు ఎంత అమౌంట్ అయ్యింది, ఎన్ని డబ్బులు ఇచ్చారు ఒకసారి దయచేసి మీకే ఒక అవగాహన లేదు. ఒక ఆయన వచ్చి 2600 అంటాడు, ఒక ఆయన 2700 అంటాడు, ఒక ఆయన మీరే మంత్రి గారు మన 4000 పైచీలకు బాకీ ఉన్న ఆర్టీసీకి అని అంటారు. మరి ఇంత డబ్బు మీ దగ్గర పెట్టుకొని మరి బాకీ ఇచ్చింది ఏమొస్తుంది సంస్థ, మరి ఎట్లా నడవాలా అంటే కార్మికులు ఆంధ్రాకు కంపేర్ చేయండి. ఆంధ్రాలో ఒక్కొక్క కార్మికుడు ఎట్లా తీసుకుంటున్నారు, ఇక్కడ. రెండవ అంశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా గత చరిత్ర తీసుకుంటే ప్రతి ప్రభుత్వం కూడా బడ్జెట్లు పెట్టినప్పుడు ఆర్టీసీకి నిర్వహణకు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ పాలసీలకు అనుగుణంగా బడ్జెట్లు పెడతారు. వికలాంగులు కానీ, మీ జర్నలిస్టులదే కానీ, మన ఎన్జిఓస్ కానీ ఇతరత్రాలు పెడతారు. మరి మీరు వచ్చిన కానీ దాన్ని కూడా ఈ ఆర్టీసీ నోచుకోలేదు. అంటే ఇతరత్ర ఇవేం చెప్పకుండా ఇవన్నీ చెప్పకుండా ఆర్టీసీ కార్మికులు మేము ఎప్పుడు మా ప్రజాప్రభుత్వం ప్రజా కథలు ఉన్నాయి అన్నీ చెప్తున్నారు. మీ వల్ల ఆర్టీసీ కార్మికులు విసిగిపోయారు. ఇది ప్రజా ఉద్యమం జరుగుతుంది, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే సంస్థ, ఉపయోగపడే రవాణా వ్యవస్థ. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు మరి ప్రైవేటు వ్యక్తుల ఆధీనం ఉన్నప్పుడు నేషనలైజ్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం ఇవ్వాలని చెప్పి ప్రజలకు భారం పడకుండా రవాణా వ్యవస్థను పరిచేయాలని బయట రాష్ట్రాలలో కానీ బయట దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా ప్రజా రవాణాకు మెరుగైన సేవ చేస్తారు. ఇవాళ లాస్ అంటున్నావు,
మరి మెట్రో ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, వేల కోట్ల లాస్ ఉందో అందరు దాన్ని టేక్ ఓవర్ చేసినాం. ఇవాళ ఈవీ బస్సులను కూడా కేంద్ర పాలసీ అంటున్నారు. ఎస్, కేంద్ర పాలసీ ఉండొచ్చు. దాంట్లో కేంద్ర పాలసీలు ఏమన్నది, ఎవరైతే రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి గుత్తేదారులకు రవాణా వ్యవస్థ అట్టబెట్టడానికి కేంద్రం ఒక పాలసీ పెట్టింది. అది కూడా కరెక్ట్ గా డిమాండ్ గా ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్రాలను ఒత్తిడి చేయలే. అక్కడ ఒక ఇన్సెంటివ్, ఒక స్కీమ్ పెట్టి ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో 1000 నుంచి 1500 కోట్లు రాయితీ ఇస్తామని చెప్పింది. ఇవాళ ఒక బస్సుకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పినాం. అట్లా ఎవరు అసెస్ చేశారు దాన్ని? మరి ఎవరు అసెస్ చేశారు? దాంట్లో 36 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. మరి ఆ సబ్సిడీ కూడా ఎక్కడ పోతుంది? అది సబ్సిడీ మరి ప్రభుత్వం తీసుకుంటుందా, మరి వాళ్ళ ఏజెన్సీల ద్వారా పోతుందా, మరి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అదే ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫైనాన్స్ చేస్తుందో అదే ఫైనాన్స్ మీరు ఆర్టీసీకి ఇప్పియండి. మీకు మంచి పేరు వస్తుంది. ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 34-37 డిపోలు ఉన్నాయి. ఈ 37 డిపోలకు ఇంకొక 20 డిపోలు కూడా నిర్మించి ప్రజా రవాణా వ్యవస్థ ఇంప్లిమెంట్ అవసరం ఉన్నది. ఒక 30 డిపోలు 20 డిపోలు కూడా నిర్మాణం చేసుకున్నా కూడా ప్రజా రవాణాకు సరిపోనంత నీడ్ ఉంది. అవన్నీ చేయకుండా ఇక్కడ ఉన్న వ్యక్తులను మన కార్మికులను బయట జిల్లాలకు పంపిస్తా అంటే మరి అది ఎంతవరకు సమంజసం? మీరు బయట 30-40 సంవత్సరాలు 89 సంవత్సరాల నుంచి కూడు కట్టుకొని సంపాదించుకున్న ఆస్తులను ఇవాళ ఈ ఈవీ బస్సుల పేర మీరు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కుట్రలో భాగం ఇది. ఎందుకంటే ఈ కార్మికులు కూడా బయట జిల్లాలకు పోతే ఇలా ప్రమోషన్స్ ఎక్కడ పోతాయి, ఇవన్నీ ఎక్కడ పోతాయి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి దాదాపు 80 సంవత్సరాల్లో కూడా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇలా రిక్రూట్మెంట్ జరుగుతుంది. బయట రాష్ట్రాల నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను ఎట్లుండాలా? రిక్రూట్మెంట్ వస్తుంటే స్వరాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు రిక్రూట్మెంట్ చేయాలా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. బడుగు బలహీన వర్గాలు కూడా, కార్మికులు కూడా ప్రజల్ని మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. అవేమి చేయకుండా ఏదో గాలికి వచ్చింది ఆర్టీసీ, ఎవరు వచ్చినా కూడా ఆర్టీసీని ఒక ఆట బొమ్మలాగా వాడుకొని దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు తప్ప ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా శుద్ధశుద్ధితో పనిచేస్తలేరు. మేమందరూ కూడా మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు ఇది ఒకటి. ఈవీ బస్సుల మీద సమస్యల పరిష్కారం వరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె వీడరు. సమస్యల సాధన కోసం ప్రజా ఉద్యమానికి పోతాం. ఎందుకంటే తెలంగాణ సాధనలో మీ అందరికీ కూడా తెలుసు, దేశ ప్రధాని కూడా రవాణా రుక్చుకీ హై అన్నాడు. ఆ పరిస్థితి కూడా తెలంగాణలో కూడా ప్రజల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది సంపన్న వర్గాలకు ఉపయోగపడే రవాణా వ్యవస్థ కాబట్టి.